వారణాసి. సో నేను ఎవరిని వద్దని చెప్పడానికి ఇట్స్ దేర్ బిలీఫ్. సో నేనేం మాట్లాడలేదు. సో నేను తోడు వెళ్ళాను అనమాట. లైక్ ఆఫ్టర్ అయోధ్య లైక్ టెంపుల్ అయిన తర్వాత వెళ్ళాను అనమాట. సో వాళ్ళు కెమెరాలో చూపించే స్ట్రక్చర్స్ లేకపోతే వాళ్ళ కెమెరాలో చూపించే హైప్ వేరు, అక్కడ రియాలిటీ కంప్లీట్ డిఫరెంట్. అసలు ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ లేకపోతే ఒక సివిలైజ్ సొసైటీ నుంచి అక్కడికి వెళ్తే అసలు జనాలు ఇలా బతుకుతారా అనే డౌట్ వస్తుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా గార్బేజ్. ఇప్పుడు టెంపుల్ ఇంత గొడవ పడ్డారు కదా, టెంపుల్ గోడల మీద ఊసారండి వాళ్ళు గుట్కాలు. సో ఇది ఒకటి. ఇది అయిన తర్వాత లైక్ వీ హ్యాడ్ అ టెరబుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ అయోధ్య. అది అయిన తర్వాత లైక్ టెంపుల్ హాస్పిటల్స్ లేవండి. ఎక్కడికి వెళ్ళినా ఆయుర్వేద హాస్పిటల్స్ ఉన్నాయి అరౌండ్ అయోధ్యలో. we had to travel 15 kilometers to find a decent hospital, not even good, decent. So అదేం తర్వాత సో we had to travel to వారణాసి. అసలు కథ అక్కడ మొదలైంది. వారణాసి ఎంత దార్పూర్ మెయింటైన్ అండి. అసలు అంత హిస్టారికల్ సిటీ. ఇప్పుడు లైక్ దేవుని పక్కన పెట్టేస్తే అంత హిస్టారికల్ సిటీ, ఒక హెరిటేజ్ ఉన్న సిటీ. లైక్ మనకు కాకపోయిండొచ్చు కానీ ఫర్ దెమ్ యాజ్ వెల్. అసలు అంత అన్క్లీన్ గా ఉంటుంది. దాన్ని ఇంకా దేవుడిని ఎక్స్పెక్ట్ చేయడం. మన ప్రధానమంత్రి గారి కాన్స్టిట్యున్సీ అది. అవును. సో వాటర్ స్వచ్ఛ భారత్ ఎక్కడి నుంచి మొదలవ్వాలి నాకు తెలిసి కాశీలో, వారణాసి నుంచి మొదలవ్వాలి స్వచ్ఛ భారత్. దారుణం అండి. అసలు గంగా వాటర్ అయితే నేను యాక్చువల్లీ పర్సనల్ గా వాటర్ తీసుకుని వెళ్ళాను. అక్కడ చూడగానే ఆ గార్బేజ్, డెడ్ బాడీస్, తర్వాత ఈ చనిపోయిన చాలా జంతువులు, ప్లాస్టిక్, ఎవ్రీథింగ్. ఇఫ్ యూ యాక్చువల్లీ మీ దగ్గరికి వెళ్తే స్మెల్ స్టింజ్ వస్తుంది అనమాట, తక్కువలేనంత స్టింజ్. మీకు దానిలో మీరు తీసి చూసి ఈకోలై ఇలాంటివి మీరు అనలైజ్ చేస్తే దట్ విల్ బి వర్స్ దానే. మీకు ఒక నాలాలో ఎంతైతే ఈకోలై బ్యాక్టీరియా ఉంటుందో అంత ఉంటుంది. తీసుకున్న తర్వాత మా వాళ్ళు నెత్తినేసేసుకోవడము, తాగడం చేస్తున్నారు. నాకైతే ఒళ్ళు ఒలిగిపోయింది. అంటే ఒక్కసారి అంటే నా క్వశ్చన్ ఏమంటే, భక్తి అనే రాగానే కళ్ళు మూసుకుపోతాయి, అంత రేంజ్ కళ్ళు మూసుకుపోతాయి. అంటే మన కళ్ళ ముందర జరిగే డర్టీ ఎస్టింగ్ కూడా ఇగ్నోర్ చేసేంత కళ్ళు మూసుకుపోతాయా? ఆ సింపుల్ ఆస్పెక్ట్ నాకు అర్థం కాలేదు ఇంతవరకు. ఇక్కడ పవిత్రత వేరు, స్వచ్ఛత వేరండి. ఐ థింక్ ఈ రెండు చాలా ఆర్థోగనల్ థింగ్స్ చాలా సందర్భాల్లో. మీరు చూడండి, ఆ మధ్య ఎన్విరాన్మెంటలిజం కోసం అని చెప్పని ఎవడు మన ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ ఉన్నాడు కదా. సో అతను యమునా నది ఒడ్డున ఏదో చేశాడు ఒక పెద్ద ఈవెంట్ చేస్తే, ఆ యమునా ఏదైతే మన ఇదంటారు కదా అని అంటారు, అది ఫ్లడ్ ప్లైన్ ఏదో అది యమునా నది మీద చేసింది. అక్కడ యాక్చువల్గా చేయడానికి వాళ్ళు పర్మిషన్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండేంటంటే వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళు ఎంత లిటర్ చేస్తారంటే ప్లాస్టిక్ తో, సుప్రీంకోర్టు అతనికి 2 కోట్ల అంత ఫైన్ వేసింది. ఇదంతా ఏంటి? ఇదంతా మరి ఇక్కడ ఏంటంటే మీకు ఆధ్యాత్మికత, ఇంకా స్పిరిచువాలిటీ, ఇంకా ఎన్విరాన్మెంటలిజం, ఈ రెండుకి సంబంధం లేదు. వీళ్ళంతా అవే కబుర్లు చెప్తారు. కానీ మనోడు ఉన్నాడు ఎవడు, మన ప్రైమ్ బుల్షిటర్ ఎవడు, మన జగ్గి వాసుదేవ్, దట్ ఫెలో అతనైతే అదేంటి ఏదో సేవ్ ద రివర్స్, నెక్స్ట్ సేవ్ సమ్ ఎన్వైరన్మెంట్ కోసం అదేదో మెర్సిడీస్ బైక్ వేసుకుని తిరిగాడు కదా. అది లీటర్ కి 4 కిలోమీటర్లు వస్తుందేమో, అది 10 కిలోమీటర్లు, 9 kilometers. యా. సో అంటే యూ సీ దీస్ పీపుల్ హౌ దే ప్రాజెక్టెడ్. సో ఇక్కడ ఏంటంటే ఇది ఎంత మార్కెటింగ్ అంటే ఇదంతా ఇదే అనమాట హడావడి. ఒకటి. నెంబర్ 2, వెన్ ఇట్ కమ్స్ టు కాశీ, వెన్ ఇట్ కమ్స్ టు వారణాసి, ఇది అంటే ఇప్పుడే కాదండి, ఇది ఎప్పటి నుంచో కూడా మామూలుగా మీకు ఎవరైనా ఎక్కడైనా చనిపోతే కనుక కాశీలోను, అదే కాశీ గయా అక్కడ పెట్టమంటారు కదా ఏమిటి పిండాలు. సో కాశీలో పెట్టడానికి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు వచ్చి చెప్పేది ఏంటంటే, బాబు ఏంటి అలా ఉందంటారు. కాశీ ఘోరంగా ఉంటుంది. ఆబ్వియస్ నేను వెళ్ళలేదు కానీ బట్ ఘోరంగా ఉంటుందని వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళందరూ హిందువులు, వీళ్ళందరూ ఏంటంటే మామూలుగా దే ఆర్ ఆల్ హిందూస్. వాళ్ళందరూ వాళ్ళ పిండ ప్రదానం చేద్దామని చెప్పని వెళ్ళి పెట్టుకోవడానికి వెళ్ళిన వాళ్ళు వీళ్ళందరూ. వాళ్ళకి అసహ్యం వస్తుంది, ఏంటి ఇలా ఉందని చెప్పని కాశీ అని. సో యూ ఇమాజిన్ అంటే హౌ ఇట్ ఈస్. ఎగ్జాక్ట్లీ. మేము ఒక 3 lakhs స్పెండ్ చేసి అయోధ్యకి వెళ్ళాం అనమాట. సింపుల్ కన్క్లూడ్ చేస్తాం చూడండి. 3 lakhs స్పెండ్ చేసి అయోధ్యకి వెళ్తే మా వాళ్ళకి ఇప్పుడు తిరుమలకి వెళ్తే మాకు యూజువల్గా అయితే 400 ఖర్చు అవుతుంది తిరుమలకి వెళ్ళాలండి మేము. సో దట్స్ ఇట్. తిరుమలకి వెళ్తేనే పెద్ద హడావిడి, అక్కడ చూసిన పెద్ద పెద్ద సెక్యూరిటీ థింగ్స్, సిస్టమ్ ఒక ప్లేస్ లో ఉంటుంది. ఒక దైవత్వం అనేది క్రియేట్ చేస్తారనమాట, వైబ్ క్రియేట్ చేస్తారు గాల్లో. ఇక్కడ దేవుడు ఉన్న రేంజ్ లో వాళ్ళు హైప్ క్రియేట్ చేస్తారు. మేము 3 lakhs స్పెండ్ చేసి అయోధ్యకి వెళ్తే ఎలా ఉందంటే, టెంపుల్ ఎవరు లేరు, నడుచుకుని చెప్పులు వదలడానికి కూడా ప్లేస్ లేదు, రోడ్డు మీద లేసి లోపలికి వెళ్తే ముందర విగ్రహం ఉంది. లైక్ ఎగ్జాక్ట్లీ 2-3 feet మధ్యలో విగ్రహం ఉంది. ఇదేనా? మా వాళ్ళు షాక్. ఇదేనా, ఇంతేనా, మరి ఇంత చూపిస్తున్నారు ఏంటి అన్నారు మా వాళ్ళు షాక్ అయిపోయి. టెంపుల్స్ సౌత్ ఇండియాలో చాలా ఎలాబరేట్ కడతారు మామూలుగా. అసలు అది కట్టినప్పుడే క్రిటిసిజం వచ్చింది, ఏంటి ఆర్కిటెక్చర్ అంటే ఇంత ఇండియా సదర్న్ ఇండియాలో టెంపుల్స్ ఎంత హెరిటేజ్ ఉండి వీళ్ళు ఎట్లా కడుతున్నారు ఏంటి టెంపుల్ అని చెప్పని అన్నారు అప్పుడు కూడా. మీరు వద్దండి, మనకి తిరుపతి వెళ్తే మీకు పైసా వసూలు అంటారు కదా,
మీరు ఆ! స్పెండ్ చేసిన ప్రతి పైసా వసూలైపోతుంది. ఒకటి ఆధ్యాత్మికంగా మీరు పొందిన సాటిస్ఫాక్షను, ఆ ప్రశాంతత పక్కన పెడితే, అక్కడున్న ప్రసాదం గానీ, అక్కడున్న ఫ్రీ మీల్స్ గానీ, తర్వాత అక్కడున్న ఫెసిలిటీస్ గానీ, వాటరు మీరు లోపల ఏంటి క్యూలో నించుంటారు గదా! ఆ క్యూ నుంచి యాహ్! లోపలికెళ్ళడం ఎవ్రీథింగ్ ఈజ్ పైసా వసూల్. ఓకే. తిరుపతి. అదే మీరిప్పుడు రామ మందిరం 3,00,000 పెట్టుకొని ఎళ్ళానని చెప్పారు కదా మీరు. యెస్. అక్కడికెళ్ళిన తర్వాత మనకి వీళ్ళిచ్చిన ఇమేజ్‌ని ఇప్పుడు అరచేతిలో వైకుంఠంలాగా ఆ విజువల్స్ అన్నీ 3 టూర్ అంతా చూపించేసిన తర్వాత నిజంగా ఆ టెంపుల్ నిజంగా తీయాలంటే ఆ డ్రోన్ ఒక 4K డ్రోన్ ఒక మంచి విజువల్స్ అయోధ్య హ్మ్. చుట్టుపక్కల గనక మీరెళ్లారనుకోండి ఆ కిళ్ళి అంటే ఆ బడ్డీ కొట్లు అవి ఆయుర్వేద కొట్లు అవి చూసుకుంటే అది బాగా వెనకబడిపోయిన బీహార్‌లో ఒక గ్రామం ఎలాగుంటదో అలాగే ఉంటదది. యెస్. చాలా యాక్చువల్‌గా ఒక 4, 5 కిలోమీటర్స్ వరకు రోడ్‌లో ఇల్లు లేవన్నమాట. అంటే హాఫ్ ఉన్నాయి. డెస్ట్రాయ్ అయిపోయినట్టు చాలా ఉన్నాయి. మేము లైక్ నేను చూసాను న్యూస్ అన్నమాట. చాలా మంది ఇల్లు డెస్ట్రాయ్ చేశారని చెప్పి. చాలా మంది అదే అయోధ్య టెంపుల్ ముందే బిజినెస్ పెట్టుకున్నారన్నమాట. ఎలా ఉంటదంటే, మనం సౌత్ ఇండియాలో జాతరలు జరుగుతుంటాయి చూసారా? ఎప్పుడైనా గుర్తుందా? జాతరలు జరుగుతా ఉంటాయి. హడావిడిగా. అవును. వీళ్ళు హడావిడి క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అంటే నాకేమొచ్చిందంటే అక్కడ ఏం హడావిడి లేదు. హ్మ్. వీళ్ళు క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎలా ఉందంటే, అరే మన దగ్గర ఒకటి పెద్దది బ్రహ్మాండం ఉంది. ఇక్కడ చేసేద్దాం, ఇక్కడ అన్నీ చేసేద్దాం అని చెప్పి ఒక పెద్ద పెద్ద పోస్టర్‌లు ఎక్కడ చూసినా హైప్ ఇవ్వడానికి మీకు ఒక అర్థమవుతుంది. ఒక కన్‌స్ట్రక్షన్ లేకపోతే ఒక స్టఫ్ ఒక ప్లేస్‌లో పెట్టినప్పుడు మనకు అనిపిస్తది. ఏదో పెద్ద డెవలప్‌మెంట్ అయిపోతుందని ఒక ఇమాజిన్ క్రియేట్ చేస్తున్నారు అక్కడ. అవును. ఇప్పుడు లిటరల్లీ నథింగ్. లేదండి. యాక్చువల్‌గా ఫ్లోటింగ్ కూడా తగ్గిపోయిందండి. మామూలుగా అయోధ్య తగ్గిపోయింది. పెట్టినప్పుడు ఎంతమంది వచ్చారో ఇప్పుడు డైలీ ఫ్లోటింగ్ అంత లేదు యాక్చువల్‌గా అక్కడ. మేము 6 లేదు. మంది ఎళ్ళామండి. ఏమన్నారంటే టెంపుల్ చుట్టూరు గూడా మీరు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి చేశారు. అది ఫండ్ ఇచ్చినా, ఏం చేసినా సరే, ఆ కోట్లకి రిటర్న్ ఎలాగొస్తదంటే టెంపుల్ చుట్టూ కూడా బిజినెస్ క్రియేట్ అవుతది. దానివల్ల మాకు చాలా ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ అవుతుందని చెప్పారు కదా! అది హ్మ్. చాలా ఫేడ్ అయిపోయిందనమాట అది. ఎంత యాహ్! ఫేడ్ అయిపోయిందంటే, మీరు సౌత్ ఇండియాలో తీసుకున్న ఒక మామూలు నార్మల్ టెంపుల్స్ ఉంటాయి చూసారా? తిరుపతి అనేది మరి బిగ్ కంపారిజన్. తిరుపతి యాహ్! దేన్ని కంపేర్ చేయకూడదు. మామూలు టెంపుల్స్ ఉంటాయి చూసారా? ఎక్కువగా ఫ్లో ఉండి మన శనివారం శ్రీశైలం. లేదా కొన్ని శివాలయం ఉన్నాయనుకోండి. దాంతో చిన్న తిరుపతితో కూడా కంపీట్ కాలేదు అయోధ్య కొన్నాళ్ళు పోతే. చిన్న తిరుపతి అంటారు తెలుసా మీకు? దాన్ని ద్వారకా తిరుమల అంటారు. తెలుసండి. ఆ! యాహ్! దాంతో కూడా కంపీట్ చేయలేదండి అయోధ్య రామ మందిరం. కొన్నాళ్ళు పోతాయి. సో, తో నెమ్మదిగా ఫేడ్ అయిపోతుందనమాట. ప్లస్ నేను ఇంకోటి చూసారా స్టాట్యూ ఆఫ్ యూనిటీ కట్టినప్పుడు కూడా యెస్. దాంట్లో కూడా టూరిజం డెవలప్ అవుతది. టికెట్ పెట్టారు చూసారా? అది కూడా అటర్ ఫ్లాప్ ప్రాజెక్ట్ అది. పైగా నేను ఇంకొకటి చెప్తాను. మీకు హిందూ టెంపుల్స్‌లో భక్తులు శాంక్టిటీ ఎక్కడ చూస్తారంటే బేసిక్‌గా దాంట్లో అక్కడ దేవుడు వచ్చి వెలిసేయడం అన్నది కదా ఐడియా. హ్మ్. అవును. ఇప్పుడు మీరు వెంకటేశ్వర స్వామి భక్తులందరూ తిరుపతి ఎందుకెళ్తారు? వాళ్ళ వీధి చివర వెంకటేశ్వర స్వామి గుడికి ఎందుకెళ్లరు? లేకపోతే బిర్లా టెంపుల్‌కి ఎందుకెళ్లరు? దేర్ ఆర్ ఏ మెనీ నైస్ బాలాజీ టెంపుల్స్ కదా! అవును. ఎందుకంటే యాహ్! అక్కడ వెంకటేశ్వర స్వామి అక్కడ వెలిసాడన్నది అది నమ్ముతారు కదా! బిలీఫ్. అవును. సో, యాహ్! అయోధ్య అనేది రాముడు వెలిసింది కాదుగా అదేమీను. కాదు. ఇప్పుడు భద్రాచలానికి కనీసం స్థల పురాణంలో రాముడు ఈ ఈ ఈ గుళ్ళన్నిట్లికి ఏంటంటే కల్లో కనిపడి దేవుడు చెప్తాడు నేను అక్కడ వెలిసాను వచ్చి నాకు గుడి కట్టని. అట్లా కదా! స్థల పురాణం అంటారు. దీనికి అయోధ్యకి స్థల పురాణం అయోధ్యకి లేదు. స్థల పురాణం అంతా ఇదే. మేము మసీదు కూల్చాం అక్కడ అదే స్థల పురాణం అక్కడ. పాలిటిక్సే. అసలు స్థల మేబీ పురాణం ఏంట్రా అంటే ఇక్కడ మసీదు ఉండేది మేము కూల్చేసి గుడి కట్టాం. ఇది ఒకప్పుడు రాముడు ఇక్కడ పుట్టాడని. నేను వెలిసింది కాదు రాముడు కల్లోకొచ్చి నేను ఇక్కడ వెలిసాను నాకు గుడి కట్టండి లేకపోతే ఇక్కడ మసీదు ఉంది కూల్చేయండి అని రాముడు ఎవరికి కల్లోకి చెప్పలేదు కదా ఇది. అంటే యు సీ అవును. అవును. అద్వానీ చెప్పాడు అంతే అంతకన్నా ఏం లేదు అక్కడ. అక్కడే తవ్వితే ఏ బుద్ధ విగ్రహాలు బయట పడతాయని వీళ్ళకే భయం. ఆల్రెడీ పడ్డాయండి. మేము ఒక దాంట్లో పెడితే అక్కడ ఇంతకుముందు ఒకటి చిన్న లైన్ చదివి వినిపించాను చూసారా మీకు? చూసా. ఆ! అక్కడ కింద కనిపించినవన్నీ కూడా అవే. ప్లస్ అక్కడ ఇంకా మిగతా చోట్ల తవ్వినప్పుడు కనిపించిన వాటిని కూడా బ్యాక్ పంపించండి అని బుద్ధిస్ట్ సొసైటీస్ ఉంటాయి కదా! అవన్నీ పిటిషన్ పెట్టుకున్నాయన్నమాట. ఆళ్ళన్నీ అవును. కూడా యాక్చువల్‌గా ప్యాక్ చేసి పంపించేస్తున్నారు అన్నీ. అంటే ఇంకో ఆ! సారీ. యాహ్! సో, ఇంకో లేదు మెన్షన్ మీరు చేయాలి. చెప్పేసేయండి. మీరు యాహ్! తర్వాత యాహ్! కంక్లూడ్ చేసేయండి. చాలా కాల్స్ ఉన్నాయి తీసుకుంటాను నేను. సారీ. యాహ్! జస్ట్ మీకు ఒక గుడిమల్లం టెంపుల్ తెలుసా మీకి? తెలుసు. గుడిమల్లం. హ్మ్. హ్మ్. సో, యూజువల్‌గా అయితే నేను అక్కడే పెరిగానన్నమాట అసలు నియర్ బై. సో, మేము ఆ టెంపుల్‌కెళ్ళినప్పుడు నాకెప్పుడు డిఫరెంట్‌గా అనిపించింది. ఇలా ఉండేది, ఇలాంటి విచిత్రంగా ఉన్నాయండి. ఎక్కడ విగ్రహం లేదు. ఇలాంటి విగ్రహాలు ఎక్కడ చూడలేదే మనం సౌత్ ఇండియాలో లైక్ ఇండియాలో చూడలేదు. అప్పుడు నా ఏజ్‌లో ఉండేటోడిని. చాలా స్పెషల్. ఇక్కడ హ్మ్. దేవుడు వెలిసాడేమో అనుకున్నా. లైక్ ఫ్యూ ఇయర్స్ అగో నేను మన భూటాన్‌కెళ్ళానన్నమాట. హ్మ్. భూటాన్‌కెళ్ళినప్పుడు ఒక విచిత్రమైన వాళ్ళకొక అబ్సెషన్ ఉంటుందన్నమాట. మేల్ జెనిటల్ పార్ట్స్‌తో భూటాన్‌లో. హ్మ్. ఎళ్ళగానే ఒక టెంపుల్ ఉంది. మర్చిపోయా సరిగ్గా గుర్తు. ఆ టెంపుల్‌లోకెళ్ళగానే అక్కడున్న స్టాచ్యూస్ ఫ్లాష్ అయ్యాయన్నమాట. ఈ స్టాచ్యూస్ చూసి ఎక్కడో చూసానని థాట్ గుర్తొచ్చింది. సేమ్ స్టాచ్యూస్ మన గుడిమల్లం టెంపుల్‌లో ఉంటాయన్నమాట. సో, అప్పుడు నేను ఒక కంపారిజన్ తీసుకొని సెర్చ్ చేసి స్టార్ట్ చేశా. ఆ పిక్చర్స్ తర్వాత అక్కడికెళ్ళినప్పుడు తీసుకున్న ఫోటోస్ మొత్తం తీసి ఒక కంపారిజన్ స్టార్ట్ చేసి సెర్చ్ చేయగానే చాలా వరకు 90% మ్యాచ్ వచ్చి మన బుద్ధిస్ట్ టెంపుల్‌తోని మ్యాచ్ అవుతుందన్నమాట మొత్తం. లైక్
కంప్లీట్లీ ఆ శివ విగ్రహం ఏది ఉంటుందో దాని కింద స్టాచ్యూస్ వెనకాల గుడి టెంపుల్ వెనకాల ఉన్నట్టు అన్ని మ్యాచ్ అవుతున్నాయి. సో ఇప్పుడు మనం దాన్ని ప్రూవ్ చేయాలంటే మనం ఏమన్నా అప్లికేషన్ పెట్టుకోవాలా? లైక్ అక్కడ ఆర్కియాలజికల్ సర్వే ఏమన్నా చేయాలంటే అప్లికేషన్ పెట్టుకోవచ్చా అక్కడ ఏమన్నా? అంటే వాళ్ళేమి చేయరండి. నేనేదేంటంటే మీరు ఇచ్చిన ప్రూఫ్ ఏదైతే ఉందో అది బుద్ధిజం ఇక్కడి నుంచే వెళ్ళింది కదా! మిగతా ప్లేసులన్నిట్లికి కూడా. వీళ్ళేమంటారంటే సనాతనం ప్రతి చోట ఉందంటారు. అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా మీరు చూసిన విగ్రహాలు ఇక్కడే ఉందంటే దాని అర్థం ఏంటంటే మొత్తం ప్రపంచం అంతా సనాతనం ఉండేది. ఈ క్రిస్టియానిటీను, ఇస్లాం వచ్చి వాటిని ఆక్యుపై చేశారంటారు. అసలు నిజమైన కబ్జా జరిగింది ఈ యాహ్! భారతదేశంలో. భారతదేశంలో నిజమైన కబ్జా ఎక్కడ జరిగిందంటే బుద్ధుడొచ్చిన తర్వాత ఇదివరకు మనకి గుడి సంప్రదాయం అసలు లేనే లేదు. వైదిక లేదు. అవును. సంప్రదాయం ఉండేది. వైదిక సంప్రదాయంలో యజ్ఞ యాగాదులు తప్ప ఇంకేమి లేదు దాంట్లో. దేర్ ఇస్ నో గాడ్ ఏముండదు. యజ్ఞం చేయడము మీకున్న అవును. ఈ ప్రతిబంధకాలు ఈవెన్ దశరథుడు చేసినప్పుడు కూడా అక్కడేమి టెంపుల్స్ ఉన్నట్టుగా గుడికెళ్ళినట్టుగా ఉండదు. ఎందుకంటే రాజు కింద పురోహితుడు, పురోహితుడేమో రాజు చేత కొన్ని యజ్ఞయాగాదులు చేస్తాడు అంతే కదా! సో, ఈ బుద్ధుడు వచ్చిన తర్వాత ఈ ఆరామాలు, లైబ్రరీస్ పెట్టడము, విశ్వవిద్యాలయాలు స్థాపించడము అంతా కూడా ఈ బుద్ధిజం బౌద్ధ ఈ మతం నుంచి ప్రారంభమైనడు మొత్తం అంతాను. ఇవి ఇక్కడ ఎప్పుడైతే ఈ రాజులొచ్చిన తర్వాత, హిందూ రాజులొచ్చిన తర్వాత బౌద్ధుల్ని చంపడం ప్రారంభమైందో, విదేశాలు ఎళ్ళిపోయిన తర్వాత అక్కడ పాపులరైజ్ అయింది. అక్కడ మళ్ళీ టెంపుల్స్ కట్టారనమాట. టెంపుల్స్, ఈ శిల్పకళ ఇదంతా. ఇప్పుడు గనక మీరు మ్యాచ్ గనక చేసినట్లయితే, ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన ఐడియాలజీ ఏదైతే ఉందో అక్కడ డెవలప్ అయిందే తప్ప, ఈ ఒరిజినల్‌గా ప్రపంచం అంతా గూడా సనాతనం ఫస్ట్ నుంచి ఉన్నది అనడానికి అసలు ఎక్కడ ఆధారాలు లేవు. అవును. సో ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయండి. ఒకటొచ్చి లైక్ ఐ కంక్లూడ్ మై సెల్ఫ్. సో ఒకటొచ్చి వేదాల్లో రాసుంది గదా! దేశాన్ని అంటే వాళ్ళ జంబుకుల్పం దాటిన వాడు మ్లేచ్చులని వాళ్ళే రాసుకున్నారు గదా! హ్మ్. అలాంటప్పుడు హిందూయిజం బయటికెలా ఎళ్ళిందండి? సనాతన అవును. ధర్మం. సో సెకండ్ పాయింట్ యూజువల్‌గా మన బత్తాయిలు కౌంటర్ చేస్తుంటారు కదా! మన గ్రంథాలు అన్నీ రాసేసారు. యూరోపియన్స్ లేకపోతే వాళ్ళొచ్చి రాసేసారు. మన కొత్త కొత్త వాక్యాలు చేర్చారని చెప్తుంటారు కదా! నేను కైండ్ ఆఫ్ టర్న్ అరౌండ్ ఒక పాయింట్ తీసుకున్నాను అన్నమాట రీసెంట్‌గా. రీసెంట్‌గా సెర్చ్ చేసినప్పుడు ద ఓన్లీ కంట్రీ విచ్ వాస్ నెవర్ కాలనైజ్డ్ ఆర్ కాంకర్డ్ బై ఎనీ అదర్ రిలీజియస్ పీపుల్ ఆర్ ద కాలనైజర్స్ వాస్ నేపాల్ అండి. హిందూ కంట్రీ. సో యూజువల్‌గా ఒక బత్తాయి ఏదైనా మాట్లాడుతుంటే మా ఫ్రెండ్స్ నేను వర్క్ చేసేది నేపాల్‌లో ఫ్రెండ్స్ అన్నమాట. బెంగుళూరులో వర్క్ చేసేటప్పుడు. నేపాల్ ఫ్రెండ్స్. వాళ్ళని అడిగి అక్కడ మనుస్మృతి స్కాన్ చేసి పంపించుకున్నా నా దగ్గరికి. సో అది చూపించానన్నమాట. ఎందుకంటే అది నెవర్ కొలనైజ్డ్ కదా! అక్కడెలా చేంజ్ చేస్తారు అని చెప్పి. హ్మ్. సో ఇట్స్ కైండ్ ఆఫ్ వాలిడ్ పాయింట్. వాళ్ళకి డిఫరెంట్ ఎందుకంటే నేపాల్ వాస్ నెవర్ కొలనైజ్డ్, నెవర్ కాంకర్డ్ బై ఎనీ అదర్ పీపుల్. ముస్లిమ్స్ కాదండి.